క్రీస్తు పూర్వం 2700 సంవత్సరాల కాలంలో సింధు నది పరివాహక ప్రాంతంలో ఒక గొప్ప నాగరికత విలసిల్లింది. అది ఎంత గొప్ప నాగరికత అంటే చరిత్రకే మంచి గుణపాఠం. అప్పట్లో మధ్యప్రాచ్య, ఆసియా జాతులైనటువంటి యూచి, మంగోలియా, చెంగీజ్ వంటి రాక్షస జాతులకు చెందిన వారు సింధు నాగరికత ప్రజలపై దాడి చేశారు. వీరి ప్రయాణం మొదలైన చోట నుండి జలజాడలు అన్వేషిస్తూ దక్షిణ భారతదేశం వైపు వెళుతూ ఉన్న సందర్భంలో ఒకానొక సందర్భంలో గోదావరి, కృష్ణ, పెన్నా నదుల అయినటువంటి సారవంతమైన నదీ ప్రాంతాలలో స్థిరపడడానికి చాలా ప్రయత్నాలు చేసినారు. అయితే ఈ ద్రవిడ జాతి ప్రజల వద్ద ఒక అపూర్వమైన, అత్యంత శక్తివంతమైన కొన్ని రకాల ఆయుధాలు ఉండేవని చరిత్రకారుల నమ్మకం. ఈ ద్రవిడ జాతి వద్ద సాక్షాత్తు పరమశివుడు సింధు ప్రజల శివ స్వరూపమైన పశుపతి దేవుడు ప్రసాదించాడని ఒక ప్రతీతి. అంతటి శక్తివంతమైన ఖడ్గం కోసం ఎంతో మంది రాక్షసులకు మరియు ద్రవిడ ప్రజలకు మధ్య ఎన్నో రకాల యుద్ధాలు, దాడులు, దండయాత్రలు కూడా చేశారు. ఈ దాడి ఎంత భయంకరంగా ఉందంటే కనీసము వాళ్ళ కట్టుబట్టలతో తమ యొక్క నివాసిత ప్రాంతాలన్నింటినీ వదిలేసి దక్షిణ భారతదేశం వైపు వెళ్ళసాగారు. ఆ తర్వాత కాలంలో క్రీస్తు శకం 6వ శతాబ్దానికి చెందినటువంటి పల్లవుల రాజైన మొదటి నరసింహవర్మ ఎంతో పవిత్రంగా ఆ ఖడ్గాన్ని తన రాజ్యంలో పూజించి దానికి నిత్యం పూజలు జరిగేవి. ఒకానొక కాలంలో తను ఇక మరణిస్తానని తెలుసుకున్న ఆ యొక్క మొదటి నరసింహవర్మ ఆ ఖడ్గాన్ని బాగా పూజించి తన రాజ్యం ఎప్పుడుగా సుభిక్షంతో ఉండాలని, తన రాజ్యంలోని ప్రజలు ఎప్పుడు సుఖశాంతులతో, సిరి సంపదలతో వెలసిల్లాలని మైసూరు సంస్థానం కప్పందారైనటువంటి పొంగనూరు బసవరాజ చిక్క రాయల్, పొంగనూరు పరిసర ప్రాంతాల్లోని పవిత్రంగా పూజించబడే ఎర్రపల్లి శ్రీ శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం ముందు ప్రాకారంలో దీన్ని నిక్షిప్తం చేయుటకు గాను సిఫారసు చేయడం జరిగింది. కాలగమనంలో ఆ ఖడ్గం ఎవరి అంటే ఎటువంటి దుష్టశక్తి చేతికి అందకుండా ఒక దేవాలయం, పవిత్రమైన దేవాలయం ఎదురుగా సాక్షాత్తుగా నిలవరించుకోవడం. ప్రస్తుతం 2022 సంవత్సరంలో వేదాసుర మరియు అతని అనుచరులు కలిసి ఆ ఖడ్గాన్ని అపహరించడానికి చేసే ఒక ప్రయత్నమే ఈ చిన్న కథ. మన పని చేద్దాం. పడుకో 10 నిమిషాలు. తమ్ముడా ఏమన్నాయా? లేపా తమ్ముడా. లేనైనా చల్లగా ఉందినా ఇది పొనుగా దానికి శాంతంగా ఉంది. ఏంటి నా లేపినప్పుడే నిద్ర వస్తుంది. నువ్వు చెప్పాను పొట్టకి బుక్తి కావాలనైనా పడుకో ఉంటే కుదరదు. తమ్ముడు ఈ రోజులని చిన్న చిన్న మానభంగాలు, మర్డర్లు చేస్తాంపా. ఈసారి ఏదన్నా చేస్తే గట్టిగా చేయాలనా? ఏదైనా గుప్త నిధిలో ఏదైనా సంపాదించే మార్గం ఉంటే ఎత్తకల్లా. ఏదన్నా తెలిస్తే చెప్పిన చేద్దాం. నేను చిన్నప్పుడు మా యావ మాట చెప్తూ ఉండేది, ఈ ఎర్రపల్లి దగ్గర ఏదో అగస్తీశ్వర స్వామి ఆలయం ఉందంట. ఎనుపోతుల బండ అంటప్పా, దక్షిణం పక్క. ఆ బండ మీదకి వెళ్దాము. నా లెక్క కరెక్ట్ అయితే, మా అవ్వ చెప్పిన కథ కూడా కరెక్ట్ అయితే, ఆ బండ మీద శక్తివంతమైన ఈశ్వరుడు అగస్తీశ్వరుడు లేదప్పా. పెద్దవాళ్ళు చెప్పే కొన్ని కరెక్ట్గానే ఉంటాయి. కడపమానికి పసుపు రాయమంటే ఏంటి రాయమనేది? అదేం సాంప్రదాయం కోసం కాదు. ఈగులు, చేములు, దోమలు లోపల కూడా తినిపోయి సైన్స్ అని అనుకుంటాం. కరెక్టే కూడా ఉంటుంది. మనం ఒకసారి ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వెళ్ళి ఆ పరిసర ప్రాంతాలు పరిశీలిద్దాం. మనకి అనుమానం వచ్చిందా తర్వాత ఏదో ఒక ప్లాన్ వేసి దాన్ని అమలు పడుతుంది. పుణ్యం మంజు, మనం కాపలాదారు కదా అనుకుంటా మనము. అన్నా ఒకసారి ఆ ప్రదేశానికి ఖచ్చితంగా పరిశీలిస్తే గానీ ఏ దొంగతనము సవ్యంగా జరగదు. ఏంపా తమ్ముడు చూసుకున్నామా? ప్లాన్ వేసుకున్నా మంజు చెప్పనయ్యా. ఈ దేవాలయ పరిసర ప్రాంతాల్లో గుప్త నిధులు ఉన్నాయని మా ఎవరి లెక్క. ఆమె లెక్క కరెక్ట్ అయితే ఇక్కడెక్కడో గుప్త నిధులు ఉండాలా మంజు?
గొప్ప నిధులు అంటే ఏమన్నాయా? అయితే బంగారు రూపంలో ఉండొచ్చు, లేకుంటే మహిమగల కత్తుల రూపంలో ఉండొచ్చు. అయితే ఇక్కడ మాత్రము శివుడి శక్తులంతా దారిపోసినటువంటి ఒక కత్తి రూపంలో ఉన్నాయనేసి ఒక కథ ఉంది తమ్ముడు. అన్నయ్య దాన్ని ఎట్లయినా కానీ మనం వెతుకోబోడాలి అన్నయ్య. ఫస్ట్ పోయి పరిశీలిద్దాం పద తమ్ముడు, లేండా సారేనా అన్న, మనం మాట్లాడుతున్నాం నా గ్రామంలో చెప్పేస్తే మనం సంతోషంగా. ఏయ్! అన్నయ్య తమ్ముడు. వాడు ఎక్కడ వెళ్ళిపోయా అన్నయ్య? వాడు వాడు ఎక్కడ పోయినా మనం నిలిపేది లేదు తమ్ముడు. వేరే చెప్తాను. ఇక్కడనే వాడు పోయింది, ఇట్లే వాడు పోయింది. ఎంత దూరం పోయినా మనకి క్లియర్గా మన వద్ద ఉన్నాడు. ఖచ్చితంగా రేపు సాయంత్రం లేపేద్దాం. అనండి. అన్నయ్య అమ్మా, ఇదిగో బండి ఇదేనమ్మా? ఇదేనా? అబ్బా, మనకు కావాల్సింది దీంట్లోనే ఉంటుంది. రానా ఇక్కడ ఉంది, రానా ఏంటి బా? చూనా నువ్వు రానా? అది పైన చూనా? చికెన్ అవుతుంది, ఎక్కువ బంగారం ఉంటుంది. అది కంచిది, ఆ చికెన్ ఏముంటుంది? దాంట్లోనే ఎక్కువ లేదు. అది కాదు, వచ్చే ఊరికే రాలేదురా. ఫస్ట్ ఖచ్చితంగా ట్రై చేసాము, తర్వాత అప్పగించింది ఎక్కేస్తాం. అది ఇస్తున్నాం. బయట పెట్టుకోమన్నా. నాకు అది కానే కావాలి. నాకు చేతులు లేకపోతే దీనికంటే అదే బాగుంది. నేను మొత్తం కట్టినా 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 చెప్పిన మాట మనోడు ఏమన్నా ఇంట్లో పడిపోయా పట్టుకున్నాను దాన్ని. అంత శక్తివంతది. మంజు, మంజు ఏమైందా నీకు? చెప్పిన మాట విన్నావా కాదరా నువ్వు? చాలా శక్తిగా ఉన్నట్లుంది నాకు. ఈ రోజు నీకు తెలియదైనా పెద్దల గురించి పెద్దలు చెప్పిన మాట వినాలా? ఈ రోజు ఆదివారం, ఆదివారం నాడు అమావాస్య. ఈ రోజు దాన్ని ముట్టుకుంటే శక్తులు మనకు ఫలించవు. నీట్ గా దాన్ని దొంగతనం చేయాలి. అదే కొనుక్కున్నా వాడు ఏళ్ళకి తొండం పెట్టిన మాదిరి వాడు మనకు
ఓ పెద్దన్నా మంజు మంజు 2 కేలు ఉడికినాయి టైం పుట్టింది కట్టని చెప్పు నేను వెళ్తే మీరు కత్తిని దొంగలించుకొని వెళ్ళిపోతామునా ఏం మాట్లాడుతున్నారా నువ్వు నిజాలే మాట్లాడుతూ ఉంటారా? మీరు కత్తిని దొంగలించుకోవడానికి వచ్చినారని నాకు తెలుసు. 2 మనుషులు చంపి సాక్ష్యాలు లేకుండా కాల్ చేసినారని నాకు తెలుసు. ఇదంతా నీకే తెలుసా? ఎవరు తెలుసు? నేను ఎవరైతే నీకు ఎందుకురా? ఆ కత్తి ఉండడం వల్లే ఈ చుట్టుపక్కల 10 ఊర్లు ప్రశాంతంగా ఉన్నారు. ఇరప్పల్లి, మూగాడి, గుండ్లపల్లి, కొత్తూరు, ఎద్దనపల్లి, ఓబిరెడ్డిపల్లి, మిర్జేపల్లి, ఏడూరు, బ్యాడుపల్లి, చొక్కాన్లపల్లి ఇన్ని ఊర్లు ప్రశాంతంగా బతకతా ఉన్నారా? ఎవరు సంతోషంగా ఉండదని కావచ్చు అన్నా, ఏం చేస్తున్నా? దీని గురించి తెలిసిన వాడు ఎవడు బతకడానికి వీలేదురా. నా తావుతో ఊరు ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటే తావడానికి కానీ తెలియదా? అన్న చంపేతామన్నా ఇన్నే ఇంకా పెట్టినారేంట్రా? వేసేయండిరా. అన్న దగ్గర పదరా. అన్నా నీ కాళ్ళ దగ్గర తెచ్చుకొని వచ్చినామన్నా. ఈడ మమ్మల్ని కాబోతాడు చంపనా చచ్చినారా ఎలా చచ్చినారు? మీతో వెళ్ళి చేయనమ్మా మా ఆయననే చెప్తావారా మంజు మంజు కసిరా ఇది, కసిరా మమ్మల్ని చంపేసంటారా? కసిరా ఇది. ఇదిరా చావంటే, ఇదిరా చావంటే. రే శ్రేణిరా, తమ్ముళ్ళు చెప్పున్నా
లాండ్రా మందే అంతిమ విజయము. ఖచ్చితంగా అక్కడిరా, అక్కడి ఊరికి ఆ సినిమా నీది. బంగారాయిగా. తమ్ముడు తమ్ముడు చూడు నా తమ్ముళ్ళు నేను కొడతారా? ఎంతమంది దొంగ నా కొడుకులు వచ్చినా ఆ ఖడ్గమే మన ఊరిని కాపాడుతుంది. Thank you.